అన్న నాకు పరిచయం చేసినటువంటి ఎస్ఎం భాష అన్న గారు, నేటి చరిత్ర ఎండి, ఆయన స్వర్గస్థులు అవ్వడం దేవుడు నాకు కల్పించిన రుణమేమో. కరోనా సెకండ్ వేవ్లో బీకొత్తకోటలో మొట్టమొదటి కరోనా మృతదేహాల అంత్యక్రియల కేసు కూడా ఎస్ఎం భాష అన్నగారిదే. అది కూడా అనుకోకుండా నైట్ పోయేటప్పుడు తెలిసింది ఇది ఎస్ఎం భాష గారి అన్నగారి పార్థివ దేహం అని చెప్పి. ఆ అన్నగారి అంత్యక్రియలు కూడా మన హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు నిర్వహించడం నిజంగా చాలా చాలా ఒక గర్వకారణం, రుణం తీర్చుకునే అవకాశం అని చెప్పొచ్చు. ఆ అన్న ఎప్పుడు మాతో ఉంటారు. అదేవిధంగా అన్న ద్వారా ఒక గొప్ప మనసున్న మానవత్వ విలువలు కూడినటువంటి మనిషి మాతో ఉండడం, మాతో కలిసి అడుగులు వేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ షఫీల్. భవిష్యత్తులో వచ్చే తరాల్లో మంచి సేవలతో పాటు ఒక మంచి వాతావరణాన్ని మీ ద్వారా మేము కూడా అడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లోడ్స్. థ్యాంక్ యూ. నేను ఎంత చెప్పినా హెల్పింగ్ మైండ్స్ గురించి తక్కువే. మళ్ళీ ఒకసారి మీ అందరికీ మీరు చేసిన సేవా కార్యక్రమాలు వివరంగా చెప్పినా కూడా తరగని సేవ మీరు చేశారు సమాజానికి. అందరికీ పేరు పేరున, ప్రతి ఒక్కరూ పేరు పేరున, మీకు మీ కుటుంబ సభ్యులకి ఇలాంటి ఒక మంచి సంస్కారాన్ని, సేవా సంస్కారాన్ని నేర్పించిన అమీన్ అమ్మకి, మిగతా మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, మీ మదర్ ఫాదర్కి, మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి, ఇక్కడ వచ్చేసిన కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఈ హెల్పింగ్ మైండ్స్ ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, ఇంకా ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు, ఇంకా అంటే కొన్ని కనపడని కొన్ని ప్రశ్నలు, కొన్ని ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అలాంటి వాటి మీద కూడా పనిచేయడానికి నేను మున్ముందు నా వంతు నేను సహకారాన్ని ఎప్పుడు అందించడానికి నేను ముందుంటాననేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి 12 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకోవడం మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మా ఘన సన్మానం మా ఆత్మీయ బృందం ద్వారా చెప్పండి కొట్టిన గట్టిగా. మ్యూజిక్ మమ్మీ ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న. చాలా విలువైన, చాలా గొప్ప సమయం అని చెప్పచ్చు. అదేవిధంగా అన్న సన్మానం తర్వాత ఇది ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఉన్న మన హెల్పింగ్ మైండ్స్ నుంచి. భవిష్యత్తులో మంచి సినిమాలు, మంచి మెసేజ్తో ఇవ్వాలని చెప్పి మనసారా ఆశిస్తూ విషయం వెరీ ఆల్ ది బెస్ట్ అన్నయ్య గారు. అదేవిధంగా నెక్స్ట్